ఒకసారి అమ్మ జైరాంపేట నుంచి వస్తారు దక్షిణేశ్వరానికి. దూరం 140 కిలోమీటర్లు నడుచుకొని రావాలి, రోజులు పడుతుంది. అంత కష్టపడి వస్తే ఆయన చెప్పారు తిరిగి వెళ్ళిపో మళ్ళీ. ఏదో కారణం దానికి. సో మదర్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ జైరాంబాటి టు దక్షిణేశ్వర్ అండ్ 140 kilometers. She came. After some days she has to walk. The moment she came to Sri Ramakrishna, told immediately, "No, you go back." Says, "You have come in a wrong time. I broke my hand, so you go back." అమ్మ ఏం చేశారు? ఒక్క మాట చెప్పలే, వెంటనే తిరిగి వచ్చేసారు జైరాంబాటికి. Who else can do this? Such a person, such a obedient, whatever Sri Ramakrishna said, she never disobeyed. One occasion she said, disobeyed, she says, "I cannot do it. I cannot promise you anything in this regard." So that is the motherhood of God. ఇక్కడ ఏంటంటే గుణ అవగుణ కా భేద నహి హై, పాప పుణ్య కా నహి విచార్. గుణ అవగుణానికి లేదు, భేదం లేదు, అంతా ఒకటే. పాపపుణ్యానికి లేదు. నహి విచార్ మా కహే జో భీ శరణాగత హో करते हो तक्षण स्वीकार. Whoever calls you as mother, you simply accept that person. Maybe a good person, bad person, worst person, whatever he is, accept him. He has called you as mother. So that is the motherhood of God. So here we see that then you see, now we see so many centers of the Ramakrishna order today. Spread out everywhere, Ramakrishna order centers are there. దీనికి కారణం ఎవరు? శారదామాత. అమ్మ ఒకసారి బౌద్ధగయాకి వెళ్ళారు. అక్కడ బౌద్ధుల యొక్క ఆశ్రమాలు బోల్డ్ ఉన్నాయి. పెద్ద పెద్ద భవనాలు, అన్ని ఆశ్రమాల్లో అన్ని అనుకూలాలు ఉన్నాయి, వసతులు ఉన్నాయి అక్కడ. సో when mother went to Bodh Gaya, she saw how these Buddhist monks are living comfortably with all the comforts they are living. వెంటనే అమ్మకు, చూడు నా బిడ్డలు ఉండని చోటు లేకుండా తిరుగుతున్నారు, వాళ్ళు ఇలా బౌద్ధ భిక్షువులు ఎంత హాయిగా ఉన్నారు ఇక్కడ. రామస్వామిని పట్టుకున్నారు అమ్మ. సో she caught Sri Ramakrishna. She said to Sri Ramakrishna. So she is a prayer to Sri Ramakrishna. She said, "Oh my Lord, Master, you incarnated. Why? To relieve people's sufferings and taking on their sins." ఎందుకు మీరు అవతరించింది? ప్రజలందరి యొక్క కష్టాల్ని, బాధల్ని, పాపాలని తీసుకొని వారికి ఆనందాన్ని పంచిపెట్టడానికి మీరు వచ్చారు. మీకు శిష్యులు, డిసైపుల్స్, హౌస్ హోల్డ్ డిసైపుల్స్, మన డిసైపుల్స్, ఇంతమంది శిష్యులంతా మీకు ఉన్నారు. శిష్యులంతా మీరు ఆదుకున్నారు, ధర్మాన్ని స్థాపించారు.
తర్వాత వెళ్ళిపోయారు. ఇద్దరితో అంతా అయిపోయిందా? సో యూ షోడ్ ది పీపుల్ ద వే టు eradicate the miseries and sins. He showed us path. What is the goal of human life? How to achieve it? అన్నీ మీరు చూపించారు. తర్వాత వెళ్ళిపోయారు. తర్వాత అంతా అయిపోవలసిందేనా? చూడండి ఎంత చక్కగా చెప్తున్నారు అమ్మ. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే మీ శిష్యులు మీ నామంతో అంత త్యజించారు. ఆ శిష్యులు ఉండడానికి ఒక చోటు ఉండాలి. ఆ చోట మీ శిష్యులంతా ఒకే చోట ఉండి సాధనలు చేసుకుంటారు. మీ సందేశాలను అందరికీ అందిస్తారు. అంతేకాదు వేల కొద్ది సంసారంలో చిక్కుకొని నానాబాధ పడుతున్న వారికి దారి చూపిస్తారు, వాళ్ళని ఆదుకుంటారు. అందువల్ల మీరు ఇది చేయాలి. దీనికోసం మీరు వచ్చింది అని చెప్తున్నారు అమ్మ. సో ఐ వాంట్ ఆల్ యువర్ డిసైపుల్స్ who have given up everything and taken your name. They should not suffer for food and clothing. So they must have a place to live. So in that place, all your disciples, your children will live there. Practice all sadhanas and spread your message, life-giving message to the people. Thousands of householders who are burning with miseries in life, so they will come to your disciples. So they will show the path to them. వాళ్ళని ఆదుకోవడానికి, దారి చూపడానికి వీళ్ళందరూ కూడా దానికి పని చేస్తారన్న. Then mother says, because of my prayer to Sri Ramakrishna, now you see so many centers have come up. అది ఎలా సాధ్యపడింది? అంతా అమ్మ యొక్క ప్రార్థన వల్ల సాధ్యపడింది. సో ఇదంతా అమ్మ వల్లనే. వాళ్ళంతా అంటాను సంఘ జనని, మన సంఘానికంతా కూడా ఆమె అమ్మగా వ్యవహరించారు. కానీ శారదమాత చాలా సందర్భాల్లో తమ నిజ రూపాన్ని చూపించారు చాలామందికి. సో ఒక్కసారి జయరామణి శారదమాత వెళ్తున్నారు దర్శనేశ్వరాన్ని, రామకృష్ణ దర్శనం చేసుకోవడానికి. దారిలో అమ్మకు జ్వరం వచ్చేసింది. జ్వరం వచ్చేస్తే ఏం చేస్తారంటే అక్కడ విశ్రాంతి తీసుకున్నారు. సో దోస్ డేస్ ఫ్రమ్ జయరాంబాటి టు వాక్ టు దక్షిణేశ్వర్ ఇట్స్ అబౌట్ 140 కిలోమీటర్స్. నడుచుకుంటూ వెళ్ళారు. మన కార్లు వెళ్ళడానికి కాదు, బస్సులు కాదు, నడుచుకుంటూ వెళ్ళారు అమ్మ. సమ్ డేస్ షీ టుక్ టు రీచ్. సో ఆన్ ది వే షీ ఫెల్ ఇల్. జ్వరం వచ్చేసింది అమ్మకి. సో షీ ఈస్ టేకింగ్ రెస్ట్. When she opened her eyes, she saw one young girl, almost of her same age. She came and sat near her. And just she passed her hands over the mother. So that young girl was black in complexion, but the divine beauty in her. So that form of that young girl clearly says that she is not a human being.
So Mother Kali has come in that form of the young girl and she sat near the mother. సాక్షాత్ కాళీమాత వచ్చారు. 12 బాలిక రూపంలో వచ్చారు. నల్లటి రూపం, ఆయన దివ్యత్వం ఉట్టిపడుతూ ఉంది. ఆమెలో పక్కన కూర్చున్నారు. అలానే ఆమె శరీరాన్ని నిమురుతూ ఉంటే అమ్మ కళ్ళు తెరిచారు. సో when the mother opened her eyes, the first thing she saw, what she saw? So much of dust on the feet of the mother. పాదాల మీద బొంద ధూళి కనిపించిందంట. అప్పుడు మొదటి ప్రశ్న అడిగారు. ఎలా అడిగారంటే, మై డియర్ చైల్డ్. వెరీ ఇంట్రెస్టింగ్. మై డియర్ చైల్డ్ ఎలా పిలుస్తాం మనం? చిన్న పిల్లలు కూడా పిలుస్తాం చైల్డ్ అని చెప్పి. బోత్ ఆర్ ఆఫ్ సేమ్ ఏజ్. ఇప్పుడు ఎలా పిలుస్తారు అమ్మ? మై డియర్ చైల్డ్. అమ్మ ఎవరో? కాళీమాత. ఇక్కడ అమ్మ అంటున్నారు, మై డియర్ చైల్డ్, నోబడి గేవ్ యూ వాటర్ టు వాష్ యువర్ ఫీట్. కాళ్ళు కడుక్కోండి వాళ్ళు నీకు జలం ఇవ్వలేదా అన్నాను అడిగారు. See, this is the motherhood of God. So much it is in her, ingrained in her. This is what you must note here. అప్పుడు కాళీమాత అన్నారన్న, నేను లేదు, నేను చాలా పనిలో ఉన్నాను, త్వరగా వెళ్ళిపోవాలి, నేను చూడడానికి వచ్చాను అన్నారండి. ఎక్కడి నుంచి వస్తున్నావు? ఫ్రమ్ వేర్? ఫ్రమ్ దక్షిణేశ్వరం నుంచి వస్తున్నాను. వెంటనే అమ్మ అన్నారంట, నేను అక్కడికే వెళ్ళాల్సి ఉంది, వెళ్ళాలి, నా భర్తను కలుసుకోవాలి, ఆయన సేవ చేయాలి. చూడు ఇట్లా నేను ఇలా అవస్థలు పాలైపోయాను, జ్వరం వచ్చేసింది, వెళ్ళలేకపోయాను చెప్పి చాలా బాధపడుతున్నారు. The moment the mother asked the divine mother, from where are you coming? Dakshineshwara. Immediately mother started, Mother Sharada. Yes, I wanted to go there to meet my husband, serve him. But see, I have fallen ill. Then Mother Kali says, beautifully mother says, significant, she says, don't worry. You will become well. You will meet Sri Ramakrishna. అప్పుడు అంటారు, ఇట్ ఈస్ ఫర్ యువర్ సేక్ ఐ ఆమ్ కీపింగ్ హిమ్ దేర్. చూడండి ఎంత మాట చెప్పారు. ఫర్ యువర్ సేక్ ఐ ఆమ్ కీపింగ్ హిమ్ దేర్. నువ్వేం బాధపడద్దు, నువ్వు బాగా అయిపోతావు, నువ్వు వెళ్ళి ఆయన కలుస్తావు, నీకోసమైన అక్కడ ఉంచాను ఆయన నానంట. నౌ యు ఫైండ్ అవుట్ హూ ఇస్ దిస్ మదర్. Mother Kali says, I have kept him for your sake, so you will meet him there. So this is mother. Mother is to be in Kamarpukur. కామార్పుకూర్లో స్నానానికి వెళ్ళాలంటే అమ్మకు ఒక సమస్య ఉండేది. ఎలా ఒంటరిగా స్నానానికి వెళ్ళేది అక్కడికి? అందరపు ట్యాంక్లో వెళ్ళి స్నానం చేయాలి. సో మదర్ ఇస్ టు హెసిటేట్ టు గో అలోన్, టేక్ బాత్ ఇన్ ద హల్దార్పుకు ట్యాంక్. సో దెన్ హర్ మెయిడ్స్, డివైన్ మదర్ 8 మెయిడ్స్. సో సకులు 8 మంది అంటే అష్టసకులు అమ్మకి, వాళ్ళకి కనిపిస్తారు అక్కడ. 4 ముందు, మధ్యలో అమ్మ, ఇంకా 4 ఇలానే వెళ్తారు. 9 మంది స్నానానికి వెళ్ళి స్నానం చేసి అలా 9 మంది తిరిగి వస్తారంట. సో 4 are our companions in the front, mother in the middle, again 4 companions in the back side. This formation, they will all go to the Handarpuku tank, take bath, again come back, same formation. వచ్చిన వెంటనే వీళ్ళు మళ్ళీ
అంతనం అయిపోతారు. అగైన్ దే విల్ డిసపియర్. ఎవ్రీ డే దిస్ యూస్ టు హ్యాపెన్. రెండుగా బోల్డ్ సంఘటనలు ఉన్నాయి, నాకు టైం లేదు చెప్పడానికి. సో మెయిన్ థింగ్ వీ హ్యావ్ టు సీ, అమ్మ సందేశం ఏమిటి మనకి ఇచ్చింది. చాలా ముఖ్యమైనది ఇదే. నీకు ఏ కష్టాలున్నా, ఏ బాధలున్నా నన్ను తలుచుకో. నాకంటూ ఒక అమ్మ ఉన్నారు నన్ను ఆదుకోవడానికి, నాకు దారి చూపడానికి. అమ్మ అంటారు, నీ కష్టాలే నాకివ్వు, నీ పాపాలే నాకివ్వు అని నేను తీసుకుంటా. సో నీకు ఆనందాన్ని ప్రసాదిస్తానంటారు. సో మదర్, వెన్ ఎవర్ యు ఆర్ ఇన్ డిస్ట్రెస్, just say to yourself, I have a mother with me. This one awareness if we can get, whenever when difficulties, just to think, there is a mother with me to protect me, to guide me, take on a lap. So he says, give all your miseries to me, all your sins to me. So I will take care of you. Come to me. ఎంత సందేశం ఇచ్చారు మనకి. సో మనకు కావాల్సింది ఏంటి? అవేర్నెస్. వాట్ అవేర్నెస్? అమ్మ మనతో పాటు ఎప్పుడూ ఉన్నారు, మనకు అండగా ఉంటారు, పిలిస్తే పలుకుతారు.